హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళ అయితే మనం వివో నుంచి కొత్తగా రిలీజ్ అయిన వివో Y400 సిరీస్లో Y400 ప్రోని అయితే చూస్తున్నామండి. ఫస్ట్ అయితే మాత్రం ఫోన్ అయితే మాత్రం చాలా ప్రీమియంగా ఉంది. లుక్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మనకు వచ్చేసి ఇది వచ్చేసి మనకైతే మొబైల్ అయితే పంపించారనమాట. ఒక్కసారి అయితే దీన్ని చూసుకుంటే మనకైతే మ్యాట్ ఫినిష్తో ఉంది. బ్యాక్ సైడ్ అయితే మనకైతే వివో అనే బ్యాక్ సైడ్లో మెన్షన్ చేసి ఉంది. ఇక్కడ వచ్చేసి అవరా లైట్ అయితే మెన్షన్ చేసి ఉంది అనమాట. ఇక్కడ సెకండరీ కెమెరా, ఇక్కడ వచ్చేసి మెయిన్ కెమెరా ఉంది. మెయిన్ కెమెరా లోపల మనకు ఒక సెన్సార్ ఇచ్చారు. ఇదైతే ఎందుకు యూజ్ అవుతుందో మీకు అయితే చెప్తాను. అదే విధంగా మనకైతే ఒక ఫ్లాష్ లైట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి దీన్ని 360 డిగ్రీ చూసుకుందాం. మనకు వచ్చేసి పైన నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే మనకైతే ఏం స్కిప్ చేయలేదు. నెక్స్ట్ వచ్చేసి వాల్యూ అప్ అండ్ డౌన్ రాకర్స్ అండ్ స్విచ్ ఆన్ బటన్ మనకైతే రైట్ సైడ్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి బాటంలో స్పీకర్ గిల్, టైప్ సి పోర్ట్, మెయిన్ మైక్, అలా విధంగా మనకైతే సిమ్ ట్రైన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూసుకుంటే ప్లెయిన్గా ఉంది. మనకైతే ఫ్రంట్ సైడ్లో వచ్చేసి 3D కర్వ్ డిస్ప్లే అండి. ఇప్పుడు మనకు 3D కర్వ్ డిస్ప్లే అయితే చాలా ఫోన్లలో అయితే క్లోజ్ అయిపోయింది. క్వాడ్ కర్వ్ డిస్ప్లేలు అయితే యూజ్ చేస్తున్నారు. మనకు 3D కర్వ్ డిస్ప్లే కావాలనుకున్న వాళ్ళకైతే 25,000 లో బడ్జెట్లో మాత్రం ఇది ఒక బెస్ట్ సెల్లింగ్ మొబైల్ అయితే అవుతుందండి. సెంటర్లో వచ్చేసి మనకైతే పంచువల్ కెమెరా అయితే ఇచ్చారు. ఒకసారి అయితే ఆన్ చేసి చూద్దాం ఇది ఏ విధంగా ఉందో. ఫస్ట్ అయితే దీన్ని కిక్ సెటప్ అయితే చేద్దాం. చేసిన తర్వాత దీని ఫీచర్స్ గురించి అయితే మనం అయితే ఒకసారి అయితే డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి మనం చూసుకున్నట్లయితే మనకు ఒక బడ్జెట్లో ప్రీమియం సెగ్మెంట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు దీన్ని. ఇది వచ్చేసి ఫన్ టచ్ ఓఎస్తో వస్తుందండి. మనకు ఇది 120Hz రీఫ్రెష్ రేట్తో ఉంది. 4500 నిట్స్ బ్రైట్నెస్ ఉంది. అదేవిధంగా చూసుకుంటే మనకు వచ్చేసి ఫుల్ హెచ్డి ప్లస్ రిజల్యూషన్లో ఉంది. మనం దీంట్లో కనుక యూట్యూబ్లో కానీ మన నెట్ఫ్లిక్స్లో కానీ వీడియో చూడాలంటే మనకైతే 4K HDR కూడా సపోర్ట్ చేస్తుందని చెప్పేసి అయితే వీళ్ళైతే చెప్తున్నారు. ఒకసారి అయితే యూజ్ చేసి చూడాలి. అదేవిధంగా చూసుకుంటే దీన్ని టచ్ శాంప్లింగ్ రేట్ చూసుకుంటే 300 రిఫ్రెష్ రేట్ అయితే ఉంది. 300Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉందండి. మనకు డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.77 ఇంచెస్ అయితే డిస్ప్లే సైజ్ అయితే ఉందన్నమాట. మనకు దీంట్లో మనకైతే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. మనకైతే సౌండ్ కొంచెం మ్యూజిక్ పరంగా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళకైతే మాత్రం డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అంటే వాళ్ళకు అర్థమవుతుంది. అదేవిధంగా గేమ్స్ ఆడే వాళ్ళకు కూడా మనకైతే ఎటు నుంచి ఎటు మనం ఫుట్ స్టెప్స్ వస్తాయో వాళ్ళకు కూడా మనకైతే యూజ్ అవుతుంది అనమాట. అదేవిధంగా చూసుకుంటే ఇది మనకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో పాటుగా మనకు 200% మనం ఏదైతే కాల్ వచ్చినప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడైతే మనకైతే 100% వాల్యూ ఉంటుంది కదా, దీంట్లో వచ్చేసి మనకైతే అప్ టు 200% వాల్యూకి అయితే మనం అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇది ఒక గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. అలాగే చూసుకుంటే దీంట్లో వచ్చేసి ఇది 7.49 mm మనకైతే థిక్నెస్తో ఉందండి. వెయిట్ చూసుకుంటే మనకు వచ్చేసి 182 grams అయితే మనకైతే వెయిట్ అయితే ఉండడం అయితే జరిగింది. అదేవిధంగా చూసుకుంటే మనకు వచ్చేసి స్లిమ్ అండ్ ఎలిగెంట్ అని చెప్పేసి అయితే వీళ్ళైతే క్యాప్షన్తో అయితే మనకైతే ముందుకు వస్తున్నారండి. చాలా అంటే చాలా లైట్ వెయిట్తో ఉంది. మనం బ్యాక్ సైడ్ కెమెరా చూసుకున్నట్లయితే మనకు 50 MP మెయిన్ కెమెరా అండి. సోనీ IMX882 సెన్సార్ని అయితే ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగానే మనకైతే కింది సైడ్ ఇక్కడ చూసారు కదా, ఇక్కడ మీకు మేబీ కనిపిస్తుందో లేదో, ఇక్కడ వచ్చేసి మనకైతే IR బ్లాస్టర్ని అయితే ప్రొవైడ్ చేశారు. మామూలుగా అయితే రిమోట్ సెన్సార్ అంటారు కదా, అదైతే ఇక్కడ టాప్లో మెన్షన్ చేస్తారు. వీళ్ళైతే కెమెరా దగ్గర అయితే మెన్షన్ చేశారు. దీనివల్ల డే టు డే లైఫ్ యూసేజ్లో ఇంకేం అవసరం ఉందో ఒకసారి అయితే చెక్ చేయాలి. అదేవిధంగా చూసుకుంటే సెకండరీ కెమెరా వచ్చేసి మనకైతే బోకే లెన్స్లో ఫోటో తీసుకోవడానికి అయితే 2 MP అయితే మనకైతే కెమెరాని అయితే యూజ్ చేయడం అయితే జరిగిందనమాట. అదేవిధంగా చూసుకుంటే మనం ఈ కెమెరాను ఉపయోగించి మనం అయితే 4K వరకు అయితే వీడియో అయితే రికార్డ్ చేయవచ్చు. మనకు ఈ బ్యాక్ సైడ్ ఉన్న ఈ లైట్ వచ్చేసి డైనమిక్ లైట్గా కూడా మనకైతే ఉపయోగపడుతుంది. ఎలా అంటే మనం ఒక 6 అడ్జస్ట్మెంట్ కలర్స్లో అయితే మనం యూజ్ చేయవచ్చు. అంటే కాల్ వచ్చినప్పుడు కాలర్ లైటు, మెసేజ్ వచ్చినప్పుడు మెసేజ్ అలర్ట్ లైటు, మనం మ్యూజిక్ వింటున్నప్పుడు మ్యూజిక్ లైట్ లాగా ఇలా ఒక 6 క్వాంటిటీ వరకు అయితే మనం అయితే అడ్జస్ట్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉందన్నమాట. ఇది వచ్చేసి 4 nm మీద బిల్ అయిన ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ అండి. ఇది గేమ్స్ అయితే మనం అయితే మీడియం గ్రాఫిక్స్తో అయితే ఖచ్చితంగా ఆడుకోవచ్చు. ఒక బెస్ట్ పర్ఫార్మెన్స్ని అయితే మనకైతే ఖచ్చితంగా ఇస్తుంది. అదేవిధంగా చూసుకుంటే దీనికి ఉన్న Y300కి ఉన్న డిఫరెన్స్ కూడా మీకైతే చెప్తాను. ఫస్ట్ అయితే ఒకసారి కెమెరా ఓపెన్ చేసి చూద్దాం. కెమెరా ఓపెన్ చేస్తే మనకైతే నైట్ ఫోటోగ్రఫీ అండ్ పోర్ట్రేట్ వచ్చేసి 26 mm, 39 mm, 52 mm ఫోకల్ లెంత్లో ఫోటో తీసుకోవచ్చు. ఫోటోలో వచ్చేసి మనం 2x వరకు జూమ్ అయితే చేసుకోవచ్చు. వీడియోలో వచ్చేసి మనం అయితే 4K 60 FPS కానీ 30 FPS వరకు షేక్ లేకుండా మనం అయితే వీడియో అయితే రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు.
1080 అయితే మనకైతే సరిపోతుంది. అదేవిధంగా మోర్లో చూసుకుంటే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాకు మనం సపరేట్ తీసుకోవడానికి ఇచ్చారు. పానోరమా, అల్ట్రా, డాక్యుమెంట్, స్లో మోషన్ తీసుకోవచ్చు, టైమ్ ల్యాప్స్, సూపర్ మూన్, పానోరమా, ఫుడ్, డ్యూయల్ వీడియో. మీకు డ్యూయల్ వీడియో అంటే తెలుసు కదా, ఇది ఓకేనా. ఈ విధంగా మనం అయితే డ్యూయల్ వీడియో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు వచ్చేసి ఔరా లైట్ అనేది దీంట్లో లేపేశారు. ఇది ఒక పెద్ద బ్యాడ్ న్యూస్. 100% అంటే 100% ఈ ఔరా లైట్ని తీసేసి మనకైతే ఇక్కడ ఆల్వేస్ ఆన్ లైట్ అని చెప్పేసి ఆల్వేస్ ఆన్ ఆటో, ఇది ఒక పెద్ద డ్రాబ్యాక్ అని చెప్పవచ్చు. ఇది ఓన్లీ మనకైతే ఔరా లైట్ అయితే కాదు. ఇప్పుడు ఓన్లీ మనకు బేస్ మోడల్లో చూసుంటారు కదా, ఆ విధంగానే దీంట్లో మనకు వచ్చిన ఓన్లీ కాల్ అలర్ట్ లైట్. ఇది మాత్రం మీరైతే కొనే ముందైతే చూసుకోండి. అదే మీరు ప్రీవియస్గా వాడిన Y300, Y200 మిగతా వాటిల్లో మాత్రం మనకైతే ఇక్కడైతే ఔరా లైట్ అయితే మెన్షన్ చేశారు. దీంట్లో ఎందుకు తీసేశారో నాకైతే అర్థం కావట్లేదు. బడ్జెట్లో V సిరీస్ కొనలేని వాళ్ళకు ఇది బడ్జెట్లో ఒక మనకు 20,000 25,000 లోపు వచ్చే బెస్ట్ మొబైల్లో మనకైతే ఔరా లైట్ ఉందని చెప్పేసి చాలామంది అయితే అనుకునే వాళ్ళు. కానీ ఇక్కడ వచ్చేసి మనకైతే ఔరా లైట్ను లేపేశారు. నాకైతే ఈ మొబైల్లో నాకైతే ఇదైతే పెద్ద డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఔరా లైట్తో యూజ్ చేసి మనం ఫోటో తీసినప్పుడు నైట్ టైంలో కానివ్వండి, లేకపోతే ఎక్కడన్నా పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు డిఫరెంట్ లైట్ కండిషన్లో కానివ్వండి, మనం తీసినప్పుడు మాత్రం ఫొటోస్ అనేది మాత్రం చాలా అంటే చాలా బాగా వస్తాయి. కానీ ఇప్పుడు తీసేయడం వల్ల మనకైతే ఫొటోస్ అనేది అయితే ఖచ్చితంగా అంత ఎక్స్పెక్ట్ అయితే ఖచ్చితంగా చేయలేమండి. ఇది వచ్చేసి 2.5 GHz క్లాక్ స్పీడ్ మీద రన్ అవుతుంది. 8+8 16 GB ర్యామ్ వరకు అయితే వస్తుంది. ఇది వచ్చేసి అవుట్ ఆఫ్ ది బాక్స్ 115తో అయితే వస్తుంది. 128 GB స్టోరేజ్, 10 GB అయితే యాక్టివేట్ చేస్తుంది అనమాట. మీకు ఇప్పుడు వచ్చేసి 300కు 400కు మెయిన్ చేంజెస్ ఏందనేది చెప్తాను. Y300లో వచ్చేసి మనకైతే ఫ్లాట్ డిస్ప్లేతో అయితే ఉందన్నమాట. అదే మనం Y400 తీసుకుంటే అని చెప్పుకోవచ్చు. ఆ విధంగా చూసుకున్నట్లయితే మనకు ఇప్పుడున్న ఫోన్ 5500 mAh బ్యాటరీ ఇస్తే మనకు ప్రీవియస్ ఫోన్లో వచ్చేసి మనకు ఓన్లీ మనకు 5000 90 వాట్ ఛార్జర్ వస్తుంది. ఒక 10 వాట్స్ అయితే పెంచారు. ఇదైతే మేజర్ అప్గ్రేడ్ అని చెప్పుకోవట్లేదు. అదేవిధంగా చూసుకుంటే మనకైతే ఇక్కడ సోనీ లెన్స్ అయితే మనకు ప్రొవైడ్ చేశారని చెప్తున్నారు. ఇదివరకున్న ఫోన్లో అయితే 4K అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా చూసుకుంటే మనకు మీడియాటెక్ ప్రాసెసర్ని అయితే ఇప్పుడు కొంచెం పాత ప్రాసెసర్తో పోల్చుకుంటే ఇప్పుడున్న ప్రాసెసర్ అయితే కొంచెం పెద్దదైతే ప్రొవైడ్ చేశారు. ఇదివరకు అయితే స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇప్పుడు వచ్చేసి మీడియాటెక్ ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే మనకైతే IP64 రేటింగ్ అనేది ఇదివరకు ఉండేది. ఇప్పుడు వచ్చేసి IP65 రేటింగ్ని అయితే ఇంక్రీజ్ చేశారు. దీనివల్ల యూజ్ ఏం లేదు. నాకైతే దీంట్లో చిన్న చిన్న అప్గ్రేడ్స్ అయితే ఉన్నాయి. కానీ నాకైతే మెయిన్గా బాగా నచ్చేది అయితే నాకైతే ఔరా లైట్ అండి. ఔరా లైట్ తీసేయడం అయితే నాకైతే నచ్చలేదు. మీలో ఎంతమందికి ఈ విషయం తెలుసో, లేకపోతే మీకు ఈ విధంగానే నచ్చిందో నచ్చలేదో ఒకసారి అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. దీన్ని సెకండ్ పార్ట్ వీడియో చేస్తాను. Y300కు Y400కు మధ్య కంపారిజన్ వీడియో, ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా ఒకసారి అయితే కొన్ని శాంపుల్స్ అయితే తీస్తాను. మీకు ఆ వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. నేనైతే వీడియో చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.